కృష్ణుడి మాటల ప్రకారం రాజసూయ యాగానికి అడ్డుగా నిలిచిన ఆ మహాబలవంతుడు ఎవరు? అతని కథ ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణ, రాజసూయ యాగానికి అడ్డంకి ఎవరు అని ధర్మరాజు కృష్ణుణ్ణి అడిగాడు. అప్పుడు కృష్ణుడు గంభీరంగా, అతడు మగధరాజు జరాసంధుడు అన్నాడు. ఆ పేరు వినగానే సభలో నిశ్శబ్దం అలుముకుంది. ధర్మరాజు ఆసక్తిగా, జరాసంధుడా, అతడి కథేమిటి కృష్ణా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు, ధర్మరాజా, జరాసంధుడు సాధారణ రాజు కాదు. అతడు అపారమైన బలశాలి. కాని అతని శక్తి వెనుక ఒక విచిత్రమైన కథ ఉంది. జరాసంధుడి జన్మే ఒక అద్భుతం అని చెప్పడం ప్రారంభించాడు. చాలా కాలం క్రితం మగధ రాజ్యాన్ని బృహద్రథుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు గొప్ప యోధుడు, ప్రజలను ప్రేమించే ధర్మపరుడు. అయితే అతని జీవితంలో ఒక పెద్ద లోటుండేది. అతనికి సంతానం లేదు. సంతానం కోసం బృహద్రథుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కాని ఫలితం కనిపించలేదు. దాంతో అతడు చాలా బాధపడేవాడు. ఒకరోజు చండకౌశిక మహర్షి మగధ రాజ్యానికి విచ్చేశారు. బృహద్రథుడు ఆయనకు గౌరవంగా స్వాగతం పలికి సేవ చేశాడు. రాజు బాధను తెలుసుకున్న మహర్షి ఒక దివ్యమైన ఫలాన్ని ఇచ్చాడు. ఈ ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు, నీకు గొప్ప కుమారుడు జన్మిస్తాడు అని ఆశీర్వదించాడు. బృహద్రథుడు ఆనందపడ్డాడు. కాని అతనికి 2 భార్యలు ఉండటంతో ఆ ఫలాన్ని 2 సమాన భాగాలుగా చేసి ఇద్దరికీ ఇచ్చాడు. కొన్ని నెలల తర్వాత 2 రాణులు ప్రసవించారు. కాని జరిగినది చూసి అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక రాణికి శిశువు శరీరంలో సగభాగం మాత్రమే జన్మించింది. మరో రాణికి మిగిలిన సగభాగం జన్మించింది. ఆ 2 భాగాలు వేరువేరుగా ఉండటంతో అవి జీవించలేదు. ఆ దృశ్యాన్ని చూసిన రాజు, రాణులు తీవ్రంగా విచారించారు. చివరకు ఆ 2 భాగాలను అడవిలో విడిచిపెట్టాలని నిర్ణయించారు. ఆ రాత్రి అడవిలో సంచరిస్తున్న జర అనే రాక్షసి ఆ 2 శిశువు భాగాలను చూసింది. ఆసక్తితో వాటిని చేతిలోకి తీసుకుంది. అనుకోకుండా ఆ 2 భాగాలను ఒకదానికొకటి కలిపింది. వెంటనే ఒక అద్భుతం జరిగింది. ఆ 2 భాగాలు ఒక్కటిగా మారిపోయాయి. శిశువులో ప్రాణం ప్రవేశించింది. అతడు గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. అది చూసిన జర ఆశ్చర్యపోయింది. ఇతడు సాధారణ శిశువు కాదు అని భావించిన జర వెంటనే ఆ శిశువును తీసుకొని బృహద్రథ మహారాజు రాజభవనానికి వెళ్ళింది. జరిగిన విషయమంతా బృహద్రథుడికి చెప్పింది. తన కుమారుడి తిరిగి లభించడంతో రాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అప్పుడు జర ఈ శిశువును సంధించింది. కాబట్టి ఇతనికి జరాసంధుడు అని నామకరణం చేస్తున్నాను అని రాజు ప్రకటించాడు. అలా ఆ బాలుడికి జరాసంధుడు అనే పేరు వచ్చింది. కృష్ణుడు కొనసాగిస్తూ, జరాసంధుడు పెరుగుతూ అసామాన్యమైన యోధుడిగా మారాడు. అతని బలం రోజురోజుకీ పెరిగింది. అనేక రాజ్యాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. తనకు లొంగని అనేకమంది రాజులను జయించి వారిని చెరసాలలో బంధించాడు. అది విన్న భీముడు ఆశ్చర్యంగా, వాడికి బుద్ధి మందగించినట్టుంది, అంతమంది రాజులను చెరసాలలో పెట్టుకుని ఏం చేస్తాడు అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు గంభీరంగా, దానికొక కారణం ఉంది భీమా. జరాసంధుడు ఆ రాజులందరినీ మహాదేవుడికి బలిగా సమర్పించాలని సంకల్పించాడు. అందుకే వారిని చెరసాలలో బంధించి ఉంచాడు. అంతేకాదు, నేను కంసుడిని సంహరించిన తరువాత జరాసంధుడు ఎన్నోసార్లు మధురపై దండెత్తి రావడంతో యాదవులు నిరంతరం ప్రమాదంలో జీవించాల్సి వచ్చింది. అందుకే వారిని రక్షించడం కోసం నేను మధురను విడిచి ద్వారకకు వెళ్లాల్సి వచ్చింది. కృష్ణుడి మాటలు విన్న ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు. కృష్ణా, నువ్వే ప్రజలను రక్షించడానికి మధురను విడిచి ద్వారకకు వెళ్లాల్సి వచ్చిందంటే జరాసంధుడు నిజంగానే మహాబలవంతుడు. మరి అలాంటివాడిని మనం ఎలా ఎదుర్కోగలం అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, ధర్మరాజా, దానికి నా దగ్గర ఒక ప్రణాళిక సిద్ధంగా ఉంది. జరాసంధుడిని ఓడించడానికి కృష్ణుడు సిద్ధం చేసిన ఆ ప్రణాళిక ఏమిటి? పాండవులు జరాసంధుడిని ఎలా ఎదుర్కోబోతున్నారు? తదుపరి భాగంలో చూద్దాం.